ఆఫీస్ని ఓపెన్ చేసి పబ్లిక్ కాంటాక్ట్ కోసం, ప్రజలతో నిత్యం సంబంధాల కోసం ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. గత కొన్ని నెలలుగా ఇంటి దగ్గర నుంచే నేను ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. అపార్ట్మెంట్ కావడం వల్ల కొంచెం ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. అందుకని ఆఫీస్ పెట్టుకోవాలని ఆఫీస్ పెట్టుకోవడం. ఇదే సందర్భంగా మా అమ్మాయి కూడా హైకోర్టు అడ్వకేటు, తను కూడా ఈ ఆఫీసు దివ్య ఈ ఆఫీసు ఒక ఛాంబర్ ఓపెన్ చేసుకొని పెద్దలు మా అందరికీ గౌరవనీయులు అన్నగారు జేడి శీలం గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు, వారిని సీనియర్ అడ్వకేట్ గుంటూరు బార్లోనే సీనియర్ అడ్వకేట్ కోటేశ్వరరావు గారిని, దదల్ కోటేశ్వరరావు గారిని, లింగశెట్టి ఈశ్వరరావు గారిని, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జన విజ్ఞాన వేదిక లక్ష్మణ్ రెడ్డి గారిని, ఎలీషా సీనియర్ అడ్వకేట్, ఇట్లా ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇక నుంచి ప్రజాహిత కార్యక్రమాల్లో మోర్ యాక్టివ్గా ఉంటాం. ప్రజలకి వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క రాజకీయ అవసరాలు లేకపోతే అనేక సమస్యల్లో వాళ్ళ యొక్క కాజెస్ రిప్రజెంట్ చేయడానికి నేను మోర్ యాక్టివ్గా ఉంటాను. గతంలో నేను ఒక పార్టీలో ఉన్నాను. ఆ పార్టీలో చాలా నిస్పృహకు గురి అయ్యాను. నేను జనరల్గా పార్టీలో అయినా కొంత నాకున్న యాక్టివిటీలో నేను కొంత నాకున్న పరిధిలో ఏదో ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళకు ఉపయోగపడటానికి పనిచేస్తూ ఉంటాను. ఎలాంటి ఆ పార్టీ సిద్ధాంతాలు నాకు ఎందుకంటే అక్కడ ఏం లేదు, ఇతర పార్టీలను ద్వేషించడం, తిట్టడం అనే ఒక క్లాసులో నేను ఫెయిల్ అయ్యాను. నేను వాళ్ళని సూట్ కాలేకపోయాను, చాలా అవస్థపడినాను. దానికి రిగ్రెట్స్గా నేను కోర్స్ కరెక్షన్లో భాగంగా మళ్ళీ నేను చంద్రబాబు గారి దగ్గరికి చేరటం జరిగింది, వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. అయినా రాజకీయాల్లో నాకున్న సఫిషియెంట్గా నేను అందరూ రీచ్ అయ్యాను, ప్రజా విశ్వాసాన్ని నా చేతనంగా పొందాను. మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ ఇంకా ప్రజల్లో విస్తృతమైన సేవ, నాకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ప్రజల కోసం పనిచేయడానికి నేను కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. దానిలో భాగంగా ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అందరికి కూడా ఆహ్వానం. లీగల్ ఇష్యూస్లో కూడా మా అమ్మాయి యాక్టివ్గా ఉండడానికి కూడా నిర్ణయించుకుంది. ఇవన్నీ కార్యక్రమాలు చేయటం కోసం, ప్రజలకు దగ్గరగా ఉండటం కోసం ఈరోజు పెద్దలతోటి ఈ ఆఫీస్ను ఓపెన్ చేయించడం జరిగింది. ధన్యవాదాలు. మాణిక్యవర ప్రసాద్ గారికి మీ అందరికీ తెలిసినట్టుగా రాజకీయంలో కానీ, ఒక వ్యక్తిగా కానీ ఒక మంచి స్నేహితుడని, ఒక మంచి మనిషి అని పేరు ఆయన బాగా సంపాదించుకున్నారు. రాజకీయాల్లో చాలా వరకు ఉన్నత శిఖరాలకు అధిగమించారు. ఇంకా అవకాశాలు ఉన్నాయి. అయినా ఆయన ప్రజాసేవలో ఇంకా యాక్టివ్గా ఉండాలని, ఆ సేవను విస్తరించాలని, అందులో తనకు చేదోడు వాదోడుగా దివ్యగౌడ ఉంటుందని, ఆమె మంచి యంగ్ లాయరు, ఆమెకు బోడినంత భవిష్యత్తు ఉంది. ఈ ప్రజాసేవ ఒకవైపు, అటు లీగల్ ప్రొఫెషన్ ఒకవైపు, ఆమె తండ్రికి చేదోడు వాదోడు ఉంటాను కూడా ముందుకు వచ్చిన విషయం కూడా మనం అందరూ కూడా సంతోషించాల్సిన విషయం. అంతేకాకుండా ఈ విషయంలో మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది యాటిట్యూడ్ ఆఫ్ దివ్య, సిన్స్ షీ ఈజ్ ప్రిపేర్డ్ టు ఎక్స్టెండ్ హర్ ఫుల్ సపోర్ట్ టు హర్ ఫాదర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇంక్లూడింగ్ లీగల్ ఆస్పెక్ట్స్. సో కాబట్టి ఈ శుభ సందర్భంగా మాణిక్యవర ప్రసాద్ గారు ఇంకా రాజకీయంగా ఎదగాలని, ప్రజాసేవలో తను శేష జీవితాన్ని పూర్తిగా వినియోగించాలని, ఆ దిశలో ఆయన ప్రజలకు మంచి సేవ చేయాలని, ఆ ఉద్యమంలో దివ్య కూడా తన పూర్తి సహకారాలు ఇచ్చి మంచి పేరు తెచ్చుకొని లీగల్గా ఉన్నత శిఖరాలకు అది ఆమె కూడా నిర్వహించాలని నేను దివ్యను మనసా వాచ నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మాణిక్యవర ప్రసాద్ గారికి, అలానే దివ్య గారికి. సో మాణిక్యవర ప్రసాద్ గారు మేము 10 సంవత్సరాల నుంచి ఒకే లైన్లో ఉంటున్నాం. వీఆర్ నైబర్స్. సో దివ్య ఈజ్ ఆల్సో మా నైబరు. కాబట్టి నేను దివ్య కూడా ఏం చెప్పానమ్మా, అర్ధరాత్రి కాడ నువ్వు ఫోన్ చేసినా అయితే సీనియర్ అడ్వకేట్ ఏదన్నా నేను చేయదగింది నీకు చేసి పెడతానని నేను ఈ సందర్భంగా దివ్యకి మీ అందరి సమక్షంలో చెబుతున్నాను. కాబట్టి వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు దివ్య అండ్ ఆల్సో మాణిక్యవర ప్రసాద్ గారు. ఆయన శ్రేష్ఠ జీవితం పునీతం కావాలని, ప్రజాసేవలో ఆయన రాణించాలని నేను మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఆదర్శ రాజకీయ నేత, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అనుభవాలు పొందిన మంచి వ్యక్తి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు. ఈరోజు ఇక్కడ ప్రారంభమైన ఆఫీసు గుంటూరు జిల్లాకి, గుంటూరు నగరానికి, ముఖ్యంగా పేద ప్రజలకి ఒక వారి సమస్యల పరిష్కార వేదికగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ ఆఫీసు ఏ రాజకీయ పార్టీ యొక్క వేదిక కాదు, కానీ అణగారిన వర్గాలు, పేద వర్గాలు వారు నిరంతరం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఒక పరిష్కార మార్గాన్ని చూపించే వేదికగా ఇది రూపాంతరం చెందుతుందని భావిస్తూ ఉన్నాను. డొక్కా మాణిక్య ప్రసాద్ గారి యొక్క సేవల్ని ఈ సమాజం, ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. డొక్కా దివ్య గారు ఇటీవలనే హైకోర్టు న్యాయవాదిగా ప్రారంభించి మంచి అనుభవాలు పొంది ముందుకెళ్తున్న పరిస్థితి. ఇక్కడ న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి కూడా దివ్య గారు తన తండ్రికి సహకారం అందిస్తుందని ఆశిస్తున్నాను. ఈ సమాజంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఈరోజు పోలీస్ స్టేషన్లో చూస్తే ఏ స్టేషన్ దగ్గర చూసినా పేదవర్గాలే కనపడుతూ ఉంటారు. రకరకాల సమస్యలతో, చిన్న చిన్న సమస్యలతో పోలీస్ స్టేషన్ చుట్టూ, నాయకుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. వారందరికీ ఏమాత్రం ఖర్చు లేకుండా, వేవి లేకుండా ఒక పరిష్కార మార్గాన్ని చూపించే వేదికగా ఇది మారుతుందని ఆశిస్తూ, డొక్కా మాణిక్య ప్రసాద్ గారికి జన చైతన్య వేదిక నిరంతరం నిర్విరామంగా వారితో తోడుగా ఉంటుందని తెలియజేసుకుంటూ, నేను బాగా నచ్చిన రాజకీయ నేత, నిరంతరం అధ్యయనం చేసే వ్యక్తి, పుస్తకాలు చదువుతూ ఆ చదివిన సారాంశాన్ని ప్రజలకు అందించాలనే తపన పడే వ్యక్తి. ఈనాడు గాంధీని, అంబేద్కర్ని, జాషువాల్ని ఇలాంటి మహనీయుల్ని ప్రజలకి గుర్తు చేస్తూ, వారి సేవలను గుర్తు చేస్తూ, వారి అడుగుజాడల్లో నడుస్తున్న మాణిక్య ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను.